వచ్చింది. జస్ట్ బికాజ్ ఆఫ్ సర్వైవల్ వాటి కోసం నేను మస్తాన్ విక్టిమ్స్ అనే చెప్తాను. లేదు ఇప్పుడు ఒక ఇల్లీగల్ అఫైర్ పెట్టుకోవడానికి ఎవరు కేసు పెట్టి చెయ్యరు. సో అండ్ అది కోర్టులో ఉంది, నేను ఫైట్ చేస్తున్నాను. కోర్టులో ఉన్నదని ఇంక అడగొద్దు ప్లీజ్. ఏవండి ఇప్పుడు నేను ఇంత ఓపెన్ అప్ అయ్యి చెప్పినప్పుడు రాజ్ తరుణ్ నాకు ఫస్ట్ ఏం చేశాడంటే నాకు అమౌంట్ యాక్సెస్ కట్ చేశాడు. దాని తర్వాత నా మీద చెడుగా చెప్పాలి, యాంటీగా చెప్పాలి. యాంటీగా ఏమున్నాయి చెప్పడానికి? నా పైన ఉన్న డ్రగ్ కేసు చూపిస్తున్నాడు, మస్తాన్ పైన ఉన్న కేసు చూపిస్తున్నాడు. మీరు ఇంకా అది అర్థం చేసుకోవాలి. 100% అండి. ఎందుకు అండ్ రాజ్ తరుణ్ నాకు అలా ఇవ్వడం ఏమి కాదండి. అతను నా మెడలో ఎప్పుడైతే తాళి కట్టాడో అప్పటి నుంచి 2014 నుంచి మేము రెంటెడ్ హౌసెస్లో ఉన్నాం. ఇది 2020 జాన్లో షిఫ్ట్ అయ్యాము. 2020 జాన్లో షిఫ్ట్ అయ్యాము. ఏవండి ఉన్నాయి. అండ్ అప్పుడు దిగినప్పుడు అయితే సెల్ఫీస్ దిగాము, కానీ 2 times నా ఫోన్ తను హార్డ్ రీసెట్ చేయడం జరిగింది. ఎక్కడో హార్డ్ డిస్క్లో అయితే ఉంటాయి. ఇఫ్ ఐ ఫైండ్ ఐ డెఫినెట్లీ గివ్. ఇప్పుడు 11 years ఉన్నప్పుడు పెళ్లి చేసుకున్నారని చెప్తున్నారు. ఇప్పటివరకు ఎందుకు బయటికి రాలేదు? అంటే ఏవైతే మీడియాకే కానీ లేకపోతే సొసైటీకి ఎందుకు రాస్తారు మిమ్మల్ని పరిచయం చేయలేదు? ఒకవేళ 11 years పెళ్లి చేసుకుంటుంటే ఇప్పటికి పిల్లలు కూడా ఉంటారు కదా అనేది ఒక క్వశ్చన్. సో నేను ఇప్పుడు అతను హీరో అయ్యాక రాలేదు అతని లైఫ్లోకి. అతను వైజాగ్లో ఉన్నప్పటి నుంచి మేము పరిచయం మాకు. అండ్ తను ఉయ్యాల జంపాల సినిమాకి ఏడీగా వర్క్ చేస్తున్నప్పుడు కూడా మేము కలిసే ఉండేవాళ్ళం, అంటే పక్కన ఫ్లాట్. ఇంకా మీకు తెలుసు కొత్త హీరో. ఇప్పుడు నేను ఒకటి ప్రాబ్లం అవ్వద్దు అని నేను కోరుకుంటాను. అండ్ అతను కూడా అప్పుడే చెప్పొద్దు, విల్ టేక్ ద టైమ్ అండ్ విల్ లెట్ పీపుల్ నో అని చెప్పారు. రాజ్ తరుణ్ పదే చెప్తున్నాడు, రాజ్ తరుణ్ ఫ్లాట్లో మీరు డ్రగ్స్ తీసుకుంటారు. ఎన్నిసార్లు చెప్పినా అమ్మాయి వినడం లేదని, కానీ మీరు చెప్తున్నారు కావాలని దేశపూర్వకంగా ఈ కేసులో ఇరికించారు. ఏవండి నన్ను వదిలించుకోవాలి అదే రీజన్ అయితే ఇన్ని 10 సంవత్సరాలు ఆగాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అదే రాజ్ తరుణ్ మరి మీడియాలో మరి అరెస్ట్ అయిన రోజు ఎందుకు వచ్చి చెప్పలేదు ఇదే మాట రాజ్ తరుణ్ ఆ రోజు నేను అరెస్ట్ అయినప్పుడు ఎందుకు బయటకు వచ్చి చెప్పలేదు? అప్పుడే చెప్పేసి ఉంటే జైలు నుంచి బయటకు వచ్చాక కూడా ఇదంతా ఉండేది కాదు కదా. ఇన్నేళ్ల జర్నీలో రాజ్ తరుణ్ ఎప్పుడైనా డ్రగ్స్ లేదండి. ఇప్పుడు అతని మీద కోపంతో అన్యాయంగా అయితే చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ అతను ఎవరైనా జాయింట్ అలా స్మోక్ చేసినా అలా వెళ్ళిపోతాడు. ఈజ్ దట్ కైండ్ ఆఫ్ పర్సన్. నాకు రాజ్ తరుణ్ లేకుండా నేను బతకలేనండి. నేను ఏమో నేను ముసల్దాన్ని అయిపోయినా అతనే కనిపిస్తాడు అంతే. అందుకే అండి నేను మీకు ఏవండి నేను మీకు ఫొటోస్ ఇచ్చాను, వీడియోస్ ఇచ్చాను, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఇస్తాను, కాల్ లిస్ట్ ఇస్తాను, అండ్ వాళ్ళ హోటల్ స్టే ఇస్తాను. ఇంతకంటే ఇంకేం చెప్పాలి నాకు తెలియదు. నేను మీడియా ఏవండి ఇప్పుడు రాజ్ తరుణ్ నేను బ్లాక్మెయిల్ చేస్తాను అంటాడు. ఇప్పుడు ఒక అన్యాయం జరిగితే ఎక్కడికి వెళ్తాం? పోలీసుల దగ్గరికే కదా వస్తాము. నేను పోలీస్ స్టేషన్కి వెళ్తాను అంటే అతను బ్లాక్మెయిల్ చేస్తున్నావు అని అంటాడు. న్యాయం కోసం ఇంకెక్కడ